హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో బ్రెడ్తో మినీ పిజ్జా చేయబోతున్నానండి. సింపుల్ స్నాక్ ఐటమ్. ఎప్పుడైనా పిల్లలు పిజ్జా తినాలన్నప్పుడు క్షణాల్లో చేసి పెట్టుకోవచ్చు. మనం బయట ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ సేమ్ టేస్ట్తో ఎంతో యమీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము. బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నేను 2 తీసుకొని ఒక బాక్స్ మీద క్యాప్తో ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. చూడండి, పై లేయర్ అంతా తీసేసి ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇన్నోవేటివ్గా ఉంటుంది పిల్లలకని రౌండ్ షేప్లో కట్ చేశాను. లేదంటే బ్రెడ్ ఉన్న షేప్లోనే మనం ఈ పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో 2 బ్రెడ్లు కూడా నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. దీని మీద నేను టమాటో కచప్ అప్లై చేసుకుంటున్నానండి. యాక్చువల్గా పిజ్జా సాస్ అప్లై చేయాలి. అది అవైలబుల్లో లేకుంటే టమాటో సాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రెడ్ అంతా కూడా అప్లై చేసుకుందాము. మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా ప్రిపేర్ చేసుకుందాము. ఆనియన్, క్యాప్సికమ్, టమాటా సన్నని ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఉంటే అవి కూడా మనం వేసుకోవచ్చు. కార్న్స్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. పైనుంచి తురిమిన చీజ్ని నేను స్ప్రింకిల్ చేస్తున్నాను 2 బ్రెడ్ల మీద. ఈ విధంగా స్ప్రింకిల్ చేసి నేను ఒరిగానో బదులు పెరి మసాలా వేస్తున్నాను. ఒరిగానో ఎప్పుడు బోర్ కొట్టేసింది. సో పెరి వేస్తే బాగుంటుందని పెరి మసాలాని పైనుంచి స్ప్రింకిల్ చేస్తున్నానండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, ఎప్పుడు ఒకేలాగా ఎందుకు ఫ్లేవర్ అని పెరి వేస్తున్నాను. మీరు ఒరిగానో ఉంటే అది కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. టేస్ట్ మన ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. కానీ సింపుల్గా ఇలా బ్రెడ్ మీద సాస్ రాసి వెజ్జీస్, చీజ్ వేసి పెరి వేసి మళ్ళీ పైనుంచి ఇంకొంచెం వెజ్జీస్ వేసాను. వేసి ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ ముందే వేడి చేయకూడదండి, ఎందుకంటే కింద బ్రెడ్ మాడిపోతుంది. సో నార్మల్గా ప్యాన్లో ఈ 2 కూడా అరేంజ్ చేసుకుందాము. అరేంజ్ చేసుకొని బటర్ కానీ ఆయిల్ కానీ గీ కానీ ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని పైనుంచి ఇలా వేద్దాం. నేనైతే ఆయిలే వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. స్టవ్ వెలిగించిన తర్వాత ఈ ప్రాసెస్ చేయకూడదండి. ముందే ఇలా చేసి పెట్టుకొని సిమ్లో స్టవ్ మీద పెట్టుకోవాలి. మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకునే ముందు కింద ప్యాన్ పెట్టుకోవాలండి. దోశ ప్యాన్ పెట్టి దాని మీద ప్యాన్ పెట్టినట్లయితే మనకి మాడకుండా వస్తుంది. లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. బట్ నేను కింద దోశ ప్యాన్ కూడా అరేంజ్ చేశాను. అరేంజ్ చేసి ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కింద క్రంచీగా, పైన కొంచెం చీజ్ లైట్గా మనకి స్ప్రెడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మినీ పిజ్జాస్ మనం పిల్లల బాక్స్లోకి అరేంజ్ చేయొచ్చు. ఇక ఆలస్యం ఎందుకు, ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఫర్దర్ వీడియోస్ కోసం మీరు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.